అమెరికా భారత్ మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక చరిత్రలో కీలక మలుపుగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తోంది. ఏళ్ల తరబడి సాగిన చర్చల అనంతరం భారీ టారిఫ్ భారం కింద నలిగిపోయిన భారత ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. ఇప్పటి వరకు భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% వరకు ఉన్న పరస్పర టారిఫ్లు ఇకపై 18% తగ్గనున్నాయి. ఇది భారత్కు పోటీగా ఉన్న చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాల కంటే తక్కువ కావడం విశేషం. ఈ ఒక్క మార్పుతోటే భారత ఎగుమతులకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన $30 ట్రిలియన్ అమెరికా మార్కెట్లో భారత్కు వ్యూహాత్మక అవకాశాలు విస్తరించాయి. ఈ ఒప్పందంలో కీలకంగా చెప్పుకోవాల్సింది కొన్ని రంగాలకు అమెరికా మార్కెట్లో పూర్తిస్థాయి జీరో డ్యూటీ ప్రవేశం లభించడం. ముఖ్యంగా వజ్రాలు, రత్నాలు, ఔషధ ఉత్పత్తులు, జనరిక్ మెడిసిన్స్, విమాన భాగాలు, యంత్ర భాగాలు వంటి హై వాల్యూ ఎగుమతులపై ఇకపై ఎలాంటి పన్నులు ఉండవు. ప్రపంచ ఫార్మా రంగంలో భారత్కున్న బలాన్ని దృష్టిలో పెట్టుకుంటే జీరో డ్యూటీతో భారత మందులకు అమెరికాలో మరింత డిమాండ్ పెరగనుంది. ఇదే విధంగా ఇప్పటికే భారీ సంఖ్యలో ఎగుమతి అవుతున్న భారతీయ స్మార్ట్ ఫోన్స్ జీరో డ్యూటీ ప్రయోజనం కొనసాగించడం మేక్ ఇన్ ఇండియాకు మరింత ఊతమిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ రంగం విషయంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. భారత రైతులకు నష్టం కలిగించే ఒక్క అంశాన్ని ఒప్పందంలో చేర్చలేదని పీయూష్ గోయల్ తెలిపారు. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా, మిల్లెట్స్, పంచదార, పాలు, పాడి ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసం, పొగాకు, ఎథనాల్ వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాకి ఎలాంటి దిగుమతి రాయితీలు ఇవ్వలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇక జీఎం పంటలకు భారత్ తలుపులు తెరవలేదని, దేశ ఆహార భద్రతకు ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేస్తుంది. అదే సమయంలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రం అమెరికాలో గణనీయమైన అవకాశాలు విస్తరించాయి. టీ, కాఫీ, మసాలా దినుసులు, కొబ్బరి నూనె, అరటి, మామిడి, జామ, అవకాడో, కివి, పైనాపిల్, పుట్టగొడుగులు, జీడిపప్పు, అరికా నట్స్, బార్లీ వంటి ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో జీరో టారిఫ్ లభించనుంది. దీని ద్వారా భారత రైతులు నేరుగా అంతర్జాతీయ మార్కెట్ చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రత్యేకంగా ఎగుమతి ఆధారిత వ్యవసాయానికి ఇది కొత్త ఊపునిస్తుందని అంచనా వేస్తోంది. ఇక ఈ ఒప్పందం ద్వారా లాభపడేది కేవలం పెద్ద కార్పొరేట్లే కాదని గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ అవకాశం దక్కుతుందని కేంద్రం చెబుతోంది. ఉత్తరప్రదేశ్లో సంబల్ వంటి ప్రాంతాల్లో హస్తకళలపై ఆధారపడి జీవించే సాధారణ కళాకారులు కూడా ఈ డీల్తో కొత్త ఆర్డర్స్ పొందగలరని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టెక్స్టైల్స్, అపారెల్, లెదర్, ఫుట్వేర్, హోమ్ డెకర్, హస్తకళ ఉత్పత్తులపై అమెరికాలో తగ్గిన టారిఫ్లు లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ట్రేడ్ డీల్లో మరో కీలక అంశం ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం. వచ్చే 5 ఏళ్లలో భారత్ అమెరికా నుంచి సుమారుగా
$500 బిలియన్ విలువైన ఎనర్జీ ఉత్పత్తులు, విమానాలు, విమాన భాగాలు, విలువైన లోహాలు, టెక్నాలజీ పరికరాలు కొనుగోలు చర్యలు లక్ష్యం పెట్టుకుంది. డేటా సెంటర్లు, ఏఐ, సెమీ కండక్టర్లకు అవసరమయ్యే హార్డ్వేర్పై టారిఫ్స్ తగ్గించడం ద్వారా భారత్ తన డిజిటల్ మౌలిక వస్తువులు బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇది దీర్ఘకాలంలో భారత్ను గ్లోబల్ టెక్ హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ఒప్పందంపై రాజకీయ విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటుగా కొన్ని ప్రతిపక్షాలు ఈ డీల్లో క్లారిటీ లేదని, ప్రభుత్వం అసలు విషయాలు దాచేస్తోందని ఆరోపిస్తున్నాయి. రైతుల ప్రయోజనాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా వ్యవసాయోత్పత్తులకు భారత్ మార్కెట్ తెరుస్తుందని, దీని ప్రభావం భవిష్యత్తులో దేశీయ రైతులపై ప్రమాదం పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రైతులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. తొందరలోనే తాత్కాలిక ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంగా మారుతుందా, లేక రాజకీయ భౌగోళిక పరిస్థితి ప్రభావంతో మార్పులు చేర్పులు జరుగుతాయన్నది చూడాల్సి ఉంది.